క్రికెట్ ప్రీమియర్ లీగ్ ప్రారంభించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పెబ్బేరు మున్సిపాలిటీ పరిధిలో శ్రీ 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 చౌడేశ్వరి దేవి ఉత్సవాల సందర్భంగా ఆజాద్ హనుమాన్ యూత్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టిపిఎల్ 16 క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాజీ మంత్రి వెంట టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు దిలీప్ రెడ్డి మరియు మండల అధ్యక్షుడు వనం రాములు యాదవ్, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎద్దుల కరుణ శ్రీ సాయినాథ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కర్రే స్వామి, మార్కెట్ మాజీ చైర్మన్ శ్యామల సాయిరెడ్డి, శేఖర్ గౌడ్, వేణుమన్యం, చిన్న ఎల్లారెడ్డి, మేకల ఎల్లయ్య, మజీద్, విశ్వరూపం, సహదేవుడు, మధు, రవీందర్ యాదవ్, మూర్తి సాయి, నిఖిల్ గౌడ్, వసంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఇది వెల్కమ్ తోరణం సార్. పూజ స్టార్ట్ అయిన తర్వాతనే పరిచయ కార్యక్రమాలు, నేషనల్ యాంథమ్ పూజా కార్యక్రమం ఉంటుంది. ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా స్ఫటిక రామలింగేశ్వర స్వామి దేవాలయంగా విరాజిల్లబోతున్నటువంటి మన శివాలయానికి ప్రధాన అర్చకులు. నేను స్పోర్ట్స్ స్కూల్లో చదువుకుంటున్నాను, ఇప్పుడు కాలేజీలో ఉన్నాను సార్. నాకు కొంత ఎంకరేజ్మెంట్ ఇస్తే నేను ఆడతానని చెప్పినాను. ఆ అమ్మాయి ఆల్రెడీ స్టేట్కి ఆడుతూ ఉంది, ఇప్పుడు అండర్ 19 కదా, ఆడుతూ ఉంది. ఏం సాయం కావాలంటే చేస్తామా నీకు, నువ్వు ఎంత దూరం పోతా అంటే అంత దూరం పోతే తప్పకుండా చేస్తా అని చెప్పిన. అట్లా మనం ఎక్కడి నుంచో రారు, ఆకాశంలోకి వెళ్ళి రారు. అద్భుతాలు చేసేటువంటి వాళ్ళు ఎవరైనా కూడా గ్రౌండ్ నుంచే వస్తారు, ఈ నేల మీద నుంచే వస్తారు, ఈ మట్టిలోంచే వస్తారు. వాళ్ళకి కావాల్సిందల్లా సందర్భానుసారంగా అవసరమైనప్పుడు కొద్దిపాటి ప్రోత్సాహం, భుజం తట్టడం, ధైర్యం నింపడం, మేమున్నామని చెప్పడం, మనకు వీలైనంత కొంత ఇతోదిక సాయం చేయడం. ఇది చేస్తే చాలు, చాలామందిని మనం వృద్ధిలోకి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక చిన్న సూచన ముందే చేస్తూ, భవిష్యత్తులో ఈ గ్రౌండే కాదు, గ్రౌండ్కు ఒక్క క్రికెటే కాదు, ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్గా ప్రిపేర్లో ఈ గ్రౌండ్ మనం డెవలప్ చేద్దాం. అంటే సమీకృత క్రీడా ప్రాంగణంగా డెవలప్ చేద్దాం. దానికి నిధులు ఎంత ఏందనేటువంటిది ఆ రోజున్న పరిస్థితిని బట్టి నిధులకు కొరత లేకుండా ఒక ప్రణాళిక ప్రకారంగా చేద్దాం. అవసరమైతే జిల్లా స్థాయిలోని ఏ రకమైనటువంటి ఆటల పోటీలైనా సరే ఈ ప్రిపేర్ గ్రౌండ్లో నిర్వహించేటువంటి విధంగా మనం దీన్ని తీర్చిదిద్దాం. నా మైండ్లో ఉంది. సోదరులు కరస్వామి గారు కూడా సందర్భోచితంగా గుర్తు చేసినందుకు ధన్యవాదాలు వారికి. తప్పకుండా దాన్ని దృష్టిలో పెట్టుకుని చేద్దాం. మంచి ప్రమాణాలతో కూడినటువంటి ఇంటిగ్రేటెడ్ స్టేడియంగా దీన్ని మార్చుకుందాం. అన్ని హంగులు, అన్ని వసతులు ఉండేటట్లు, అవసరమైతే ఇక్కడ వచ్చి ఉండేటువంటి వాళ్లకు వసతి ఉండేటట్లుగా కూడా ఏదైనా సమీపంలో ఇంకేదైనా స్థలం తీసుకొని ఒక కాంప్లెక్స్ నిర్మాణం చేసుకుంటే ఒక హాస్టల్ వసతి లాగా ఉంటుంది, అకామిడేషన్ లాగా ఉంటుంది, డ్రెస్ చేంజింగ్ కోసం ఉపయోగపడుతుంది, అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. కాబట్టి వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని చూద్దాం. క్రీడాకారులకు అందరికీ కూడా శుభాకాంక్షలు. మీ అందరికీ కూడా పాల్గొనడమే ఒక విజయం, ఆట ఆడడమే ఒక విజయం, గెలుపోవడంలు కాదు, పాల్గొనడమే ఒక విజయం లాంటిది. స్పోర్టివ్గా తీసుకొని మీరందరూ కూడా మంచిగా పర్ఫామ్ చేయండి. ఏ టీం నుంచి మీరు కొత్తగా ఏం నేర్చుకున్నారో అది మళ్ళీ టీంలో మీరు ప్రదర్శించాలి. అది క్రీడాకారుడి యొక్క నైపుణ్యం. ఏంటంటే మనకున్నది మన గొప్ప అనుకోవద్దు, మన మీద ఆడినటువంటి వాడిలో ఉన్న గొప్పతనం ఏంది, స్కిల్ ఏంది, వాడి బ్యాటింగ్ స్కిల్ ఏంది, బౌలింగ్ స్కిల్ ఏంది, ఫీల్డింగ్ స్కిల్ ఏంది, వికెట్ కీపింగ్ స్కిల్ ఏంది, మనకంటే మెరుగ్గా ఎక్కడున్నాడు అనేది మీరు క్యాచ్ చేస్తే మీరు నిజమైనటువంటి క్రీడాకారులు, నిజమైనటువంటి క్రీడాస్ఫూర్తి అది. ఆ రకంగా ఎప్పటికప్పుడు మీ ప్రతిభను మెరుగుపరచుకోండి. నిర్వాహకులకు మరొకసారి నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ జై తెలంగాణ. ప్రపంచ కప్ను మన మహిళా టీమే ప్రపంచ కప్ను సాధించింది. మీరు చూసినారు ఎంత అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ చేసిండ్రు. అందులో సూపర్బ్ క్యాచెస్ పట్టినారు ఆ మహిళలు. ఇంటర్నేషనల్గా ఇప్పటిదాకా జెంట్స్ కూడా అంత అద్భుతమైనటువంటి క్యాచ్లు పట్టినటువంటి సందర్భం లేదు, అంత గొప్ప క్యాచ్లు పట్టినారు. అంటే అవకాశం ఇస్తే ప్రతిభ అందరిలో ఉందని చెప్పడానికి నేను ఆ విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నా అంతే. మనకు చుట్టుముట్టు కేజీబీవీ పాఠశాలలు ఉన్నాయి, ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి, జూనియర్ కాలేజీలు ఉన్నాయి. మన పాఠశాల స్థాయి నుంచే కనుక పిల్లలకు పరిచయం చేస్తే, క్రీడల్ని పరిచయం చేస్తే, కనీసం సెలవులలోనైనా సరే వాళ్ళ ప్రతిభను వెలికితీయడం కోసం ఇక్కడ మీరే బాధ్యత తీసుకొని ఈ ఉమ్మడి మండలాల్లో ఉండేటువంటి పిల్లలతో మొదలు పెట్టండి. అందులోకి వెళ్ళి కొందరు రాణించి పైకి వచ్చినా కూడా చెప్పలేము ఎవరి అదృష్టం ఎట్లుంటుందో రేపు భవిష్యత్తులో. ఒక అవకాశం అంటూ వస్తే ఎవరు ఎంత దూరమైనా ఎగప్రాకడానికి మనం పరిస్థితులు చూస్తుంటాం అప్పుడప్పుడు.